యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు నేనే చదువుతున్నాను, చిత్తగించండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం రండి. ప్రియ సహ విద్యార్థులారా, ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకు వేడుకొందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రములు. అద్భుత రీతిగా ఇంతవరకు ఈ ఆరాధన కూటమును ప్రారంభ ప్రార్థన చేసింది మొదలుకొని అన్ని ఘట్టముల్లోనూ మీరు అధ్యక్షత వహించి రారాజుగా ఏలుచు, మంచి కాపరిగా, తండ్రిగా పోషిస్తూ నీ సంఘమును ఈ మజిలీకి తెచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. కరుణగల మా కన్న తండ్రి, దిగిరండి. ఈ చివరి ఘట్టములో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మేము నడుచుకొనవలసిన మార్గం ఏమిటో మాకు స్పష్టంగా చూపించండి. మేము నమ్మవలసినది ఏమిటో, చేయవలసినది ఏమిటో స్పష్టంగా మాకు ఉపదేశము చేయండి ప్రభువా. నీ ఆలోచన చొప్పున మమ్ము ముందుకు నడిపించమని నీ దీనదాసుడు నీ పక్షంగా నీ వాక్య పరిచర్య చేయబోతుండగా మీ దాసుని శిలువ రక్తముతో బాగుగా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ పరలోక బలిపీఠం మీద ఉన్న దేవాగ్ని చేత నీ దీనదాసుని దహించి పుటము వేసి పవిత్రపరచి నీ పరలోక సువర్ణ తైలముతో మీ దాసుని అభిషేకించి మాతో మాట్లాడమని, అద్భుత కార్యం ఇప్పుడు మా అందరి జీవితాల్లో చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు వచ్చి నూనె సీసా పట్టుకొని నూనె సీసా కొరకు ప్రార్థన చెయ్యవలెను అని ఉందా లేదా? ప్రార్థన ఎవరి కోసం చేయమనుంది? ఏమండి, ప్రార్థన ఎవరి కోసం చెయ్యాలి? రోగి కొరకు. మరి మనం ఎందుకు నూనె కొరకు ప్రార్థన చేస్తున్నాం అనేది ఇప్పుడు పంచాయతీ. నూనె కొరకు ప్రార్థన చేయమని ఎక్కడన్నా బైబిల్లో ఉందా? నూనె రాసి రోగి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మరి రోగిని ఎక్కడన్నా పెట్టి నూనె సీసాలు తెచ్చి ఇక్కడ పెట్టారు. నేను ప్రార్థన ఎవరి కొరకు చేశాను? నూనె కొరకా, రోగి కొరకా? ఏమండి, నూనె కొరకు ప్రార్థన చేశా. మరి నూనెకు రోగం వచ్చింది? నూనెకు రోగం వచ్చిందా, మనిషికి వచ్చిందా? ఏమండి చెప్పండి, నాకు కన్ఫ్యూషన్లో ఉన్నాను, నాకు హెల్ప్ చేయరా? రోగం మనిషికి వచ్చిందా, నూనెకి వచ్చిందా? మరి నేను ప్రార్థన ఎవరి కోసం చేశాను? మరి ఇది న్యాయమా, వాక్య సమ్మతమా, లేఖన సమ్మతమా, ఇది మంచిదా? ఇట్లా చేయమని బైబిల్లో ఎక్కడుంది అని అడిగే క్రైస్తవ డినామినేషన్లు ఉన్నాయి. అర్థమైందా? అయితే వాటికి సమాధానం చెప్పడానికి దేవుడు మనల్ని భూమి మీద కట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అడ్డగోలు తిక్కవాదనలన్నీ లేవదీస్తున్న మన ప్రియ సహోదరులందరికీ నా వందనాలు. అలాంటి తిక్కవాదాలు లేకపోతే కొన్ని ప్రత్యక్షతలు రావు. నేను మీకు ఇక్కడ ఒక విశేషమైనటువంటి సత్యం చెబుతున్నాను. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి అనే మాట భక్తుడు దేవుని గూర్చి ప్రశంసించి ప్రస్తుతించి దేవుని స్తుతిస్తూ పలుకుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. భక్త దావీదు ప్రవక్త దీర్ఘదర్శి దేవుని ప్రస్తుతిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సర్వింగ్ యూ లార్డ్. మీకు తెలుసో లేదో, విరోధులు కూడా దేవునికే సేవ చేస్తున్నారు, విమర్శకులు దేవునికే సేవ చేస్తున్నారు.
ఆఖరికి సైతాను గాడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుడు చాలా ఖతర్నాక్ మేధావి. ఆయన ముందు ఎవడు ఎంత మేధావి, ఎంత గొప్ప కుతంత్రాలు పన్నాగములు పన్నినా, ప్రణాళికలు రచించినా దేవుని ముందు అవన్నీ కుప్పిగంతులే. ఆయన అసలు కదలడు. నేనే కదలను నిండుకుండలాగా. దేవుడు సృష్టించినటువంటి జ్ఞానులలో, మేధావుల్లో అతి చిన్నోడిని నేను. అందరికంటే పిల్లి కూనలు అంటండి. నాకన్నా మేధావులు ఎందరో ఉన్నారు. ఇట్లా ఎందుకు అంటున్నానంటే, అట్లా ఏం కాదు సార్, నువ్వే గ్రేట్ అని మీరు అంటారేమో ఆశపడి అట్లా అంటున్నాను. మరి సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ ఉండొద్దా? మరి ఏం చేయాలి? ఎవరిని సరే, నేనైతే ఇట్లా చెప్పుకోవడం ధర్మము. దేవుడు సృష్టించిన మేధావులలో అతి చిన్న మేధావిని నేనే. అసలు కదలను. దేవుడు ఎందుకు కదులుతాడు? దేవుని జ్ఞానము మన బుద్ధికి మించింది. దేవుడు సైతాన్ని ఎందుకు అలవ్ చేశాడంటారు కొంతమంది. వాని ద్వారా కూడా కొంత ఆయన సంకల్పం నెరవేర్చుకుంటున్నాడు. అన్ని దేవునికే సేవ చేస్తున్నాయి. 119వ కీర్తన 91వ వచనం చూడండి. ఎంత పెద్ద స్టేట్మెంట్ అది. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, every incident, every event, every person, every power, every force, every opposition is serving the Lord. అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్. నేను ఎంత గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నానో తలుచుకుంటే అంతరంగ పురుషుడు గంతులు వేసి నాట్యం ఆడతాడు. ఐ సర్వ్ ఎ వెరీ బిగ్ గాడ్. దేవుడు చాలా గొప్పవాడు. మనం ఊహించలేనంత శక్తిమంతుడు. అన్నిటి ద్వారా ఆయన సేవ చేయించుకుంటాడు. కొన్నిసార్లు మనం అవిధేయులం. అవిధేయత ద్వారా కూడా ఆయన సేవ చేయించుకుంటాడు. కొన్నిసార్లు మనం మూర్ఖులం. మన మూర్ఖత్వం ద్వారా కూడా సేవ చేయించుకుంటాడు. ఇది ఎలాగా సాధ్యం అంటే నేను చెప్పగలను, చెప్పొచ్చు. హౌ ఎవ్రీథింగ్ సర్వ్స్ గాడ్. దానికి దృష్టాంతాలు, నిదర్శనాలు, రుజువులు బైబిల్లో, మన జీవితంలో, ప్రపంచ చరిత్రలో ఎన్నైనా చెప్పొచ్చు. అలా ఓ పెద్ద ఉద్గ్రంథమే రాయవచ్చు. రాస్తే ఆ గ్రంథం కనీసం ఒక 5-6 వేల పేజీల గ్రంథం అవుతుంది. 500 కాదు, 5-6 వేల పేజీలు అయిపోతుంది ఇంత పెద్ద గ్రంథం. మోసుకొని తిరగలేం. అందుకే రాయటం మానేశాను నేను. ప్రియులారా, నెబుకద్నెజరు ఉన్నాడు. అంతకుముందే ఏమన్నాడు, ఏదో కళ వచ్చింది, ఆ కళకు దానియేలు అర్థం చెప్పాడు. మర్మములను బయలుపరిచే దేవుడు దానియేలు దేవుడు ఈయనే కదా నిజమైనటువంటి దేవుడు. ఈ దేవుడు తప్ప ఇంకెవడు దేవుడు కాదు. అందరూ దానియేలు యొక్క దేవుణ్ణి ఘనపరచాలి అని నెబుకద్నెజరు రాజశాసనము విధించాడు. దానియేలు 2వ అధ్యాయము 47వ వచనం. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నీ దేవుడు గొప్ప దేవుడని ఎంతసేపు డబ్బా వాయించేసి 3వ అధ్యాయంలోకి పోయి రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి జయించి బబులోను దేశములోని దూరాయను మైదానమందు దాన్ని నిలవబెట్టించెను. ఎవడైనా ఈ బొమ్మకు మొక్కకపోతే వాడిని తక్షణమే అగ్నిగుండంలో వేస్తాను అంటున్నాడు. అంతకుముందే కదా యెహోవా దేవుని గురించి ప్రశంసించాడు, ప్రస్తుతించాడు. మూర్ఖరాజాలాగా ఉన్నాడు వీడు. అందుకే ఆ కొన్నాళ్ళయ్యాక పశువుని చేసి అడవికి పంపించి గడ్డి మేపించాడు. నెబుకద్నెజరు ప్రవర్తన న్యాయంగా ఉందా చెప్పండి? మా దేవతలు ఎవరు కూడా బయలుపరచలేని మర్మమును యెహోవా దేవుడు బయలుపరిచాడు, ఇతనే దేవుడని రాజశాసనము ప్రకటించి వ్రాయించి దేశంలో చాటింపు వేయించి
ఉన్నట్టుండి మళ్ళీ కథ అడ్డం తిప్పేశాడు మొత్తం. లేదు లేదు, నా దేవత అందరూ మొక్కాలు, లేకపోతే అగ్నిగుండంలో వేసేస్తాను అంటాడు. మూర్ఖమైన ప్రవర్తన కాదు, ఆ మూర్ఖత్వాన్ని దేవుడు వాడుకున్నాడు. అగ్నిగుండం చేస్తావురా నువ్వు, చేసుకో అలాగే చేసుకో. ఆ అగ్నిగుండములో నీవు నా దాసులను విసరినప్పుడు వాళ్ళకు అగ్నివాసన అంటకుండా, ఒక వెంట్రుకైనా నశించకుండా నేనే దిగి వచ్చి వారిని కాపాడి, బైబిల్లో వ్రాయించి, అంత్యకాలములో మహాశ్రమల కాలంలో ఈ రీతిగా భక్త సమాజమును కాపాడబోచున్నాననే సాదృశ్య పాఠాన్ని వేల సంవత్సరాల కోసం భూమి మీద భక్త సమాజం అంతటి కోసం నిలబెట్టేస్తాను. ఐ విల్ యూజ్ యువర్ ఫూలిష్నెస్. నీ బుద్ధిహీనతను వాడుకుంటాను అనుకున్నాడు. నెబుకద్నెజర్ అలా చేయడం తప్పే. అలా చేయకపోతే మనకు శత్రుఘ్న మెషక అబేద్నెగోల కథ దొరకదు. ఇదో చిన్న ఉదాహరణ. ఎన్నోసార్లు మానవులు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు మాత్రం దానంతటిని వాడుకుంటూ ఉన్నాడు. కుటుంబ జీవితంలో నేను చాలా గాయపడ్డాను, మీకు తెలుసు. ఫస్ట్ టైం నాకు షాక్ తగిలినప్పుడు అంతవరకు నాకు తెలీదు. మా అమ్మ అంటే ఆమె ఒక దేవత లాంటి మనిషి. ఆమె కారణంగా నేను రక్షణ పొందాను, పరిశుద్ధాత్మ పొందాను. నీతి, భక్తి, ప్రార్థన, లేఖన పరిశోధన, దేశభక్తి, దైవభక్తి అంతా నేర్చుకున్నాను ఆమె కారణంగా. నన్ను మీరు చూస్తున్నారంటే ఆమె ఫీమేల్, నేను మేల్, అదొక్కటే భేదం. సేమ్ ఆమె వ్యక్తిత్వం నా మీద ముద్రించిందన్నమాట. కాబట్టి చీర కట్టుకున్న వాళ్ళందరూ మా అమ్మ లాంటి వాళ్ళే అని అనుకున్నాను. నేను తిక్కలోండి. ప్రతి చీర కట్టుకున్న వాళ్ళు చూస్తే మా అమ్మని అమ్మ లాంటిదని గౌరవించేవాడిని. అట్లా ఉండరు. అట్లా కొంతమంది చీరలు కట్టుకున్న వాళ్ళు అందరూ అమ్మలాంటి వాళ్ళు కాదు. కొంతమంది ఉంటారు మంచివాళ్ళు, కొంతమంది సైతాన్లు కూడా ఉంటారని నాకు పెళ్ళైన తర్వాత ఓ 2-3 సంవత్సరాలకు తెలిసింది. సరే, గాయపడ్డాను. ఇక నాకన్నా పర్ఫెక్ట్గా ఎవడు ప్రేమించలేడు, సాధ్యమే కాదు. అంతగా నేను ప్రేమించాను. ఆ సంగతి నా దగ్గర ఉండి చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు. దేవుణ్ణి అడిగాను, ఎందుకు ఇలా చేసావు తండ్రి? నాలో ఏ లోపం ఉంది? నా ప్రేమలో లోపమా? ఏమి లోపం? దేవుడేమన్నాడు తెలుసా? నీవు ఏ లోపము లేకుండా ప్రేమించినా సరే ఆ మనిషి నిన్ను ద్వేషిస్తుంది కనుక కారణము లేని ద్వేషం అనేది ఒకటి విశ్వంలో ఉన్నదని నీకు తెలియాలి. ఈ అనుభవం నీకు లేకపోతే పరలోకంలో లూసిఫర్ నన్నెందుకు ద్వేషించాడు, అది అప్పుడు నేను ఎంత బాధపడ్డావు నీకు ఎలాగ అర్థమవుతుంది? ఈ అనుభవం నీకు లేకపోతే విశ్వ ప్రణాళిక గ్రంథమే నువ్వు రాసేవాడివి కాదు. ఆ మనిషితో నేను కొంతకాలం బ్రతికినప్పుడు ద్వేషమునకు కారణం ఉండదు, ముందే ద్వేషం ఉంటుంది. ద్వేషం ఉంది కనుక కారణాలు తర్వాత కల్పించుకుంటారు అనే సంగతి నాకు అర్థమైంది. నేను కుటుంబ విషయంలో గాయపడకపోతే విశ్వ ప్రణాళిక అనే గ్రంథమే రాదు. అసలు పాపం, సాతాను ఎందుకు పుట్టారు అనే సంగతిని ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి వివరించిన అల్టిమేట్ గ్రంథం విశ్వ ప్రణాళిక. అండ్ మై డిసొబీడియంట్ వైఫ్ ఈజ్ ద రీజన్ ఫర్ దాట్. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. వెన్ యువర్ గోల్ ఈజ్ రైట్, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇంటూ లైన్, ఇంటూ ద రైట్ ట్రాక్. నువ్వు కరెక్ట్ గురి వైపు నువ్వు సాగిపోవాలి. గురి కరెక్ట్గా ముందు పెట్టుకోవాలి. నీకెదురయ్యే ఆటంకాలు, అవమానాలు, గాయాలు అన్నీ నీకే సేవ చేస్తాయి. ఎవ్రీథింగ్ విల్ సర్వ్ యూ. దేవ విరోధులు కూడా దేవునికి సేవ చేస్తున్నారు. అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆ దేవుని పిల్లలము కనుక మనము కూడా దీన్ని స్వతంత్రించుకుందాం. మీరందరూ చెప్పుకోండి, సమస్తము నాకు సేవ చేయుచున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా విరోధులు, నాకు ఎదురయ్యే ఆటంకాలు, గాయాలు, అవమానాలు
అపార్థాలు, ఇవన్నీ నాకు సేవ చేస్తున్నాయి. దేవుని చిత్త ప్రకారం నేను చెక్కబడడానికి, నాకు విధేయత నేర్పడానికి, పరిశుద్ధత నేర్పడానికి, విశ్వాసం నేర్పడానికి, దేవుని మీద ఆధారపడడం నేర్పడానికి, ఇవన్నీ నాకు సేవ చేస్తున్నాయి. లవ్ యువర్ లైఫ్, ఐఎమ్ టెలింగ్ యూ. అప్రిషియేట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు యూ. నీ జీవిత స్థితిగతుల్లో ఇట్లాంటి భర్త ఎందుకు రావాలా, అట్లాంటి భార్య ఎందుకు ఉండాలి, ఇలాంటి ఉద్యోగం ఎందుకు రావాలా అని ఎప్పుడూ మాట్లాడకండి. చాలా తప్పు. నీకేదైతే దొరికిందో దాన్ని బట్టి దేవుని యందు నువ్వు ఆనందించాలి. ఐఎమ్ టెలింగ్ యూ అన్ ఇటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్లీనెస్. దైవభక్తికి సంబంధించిన శాశ్వత సూత్రాన్ని చెబుతున్నాను. ఎవరో గొప్ప మేధావి అన్నాడు ఒక ఆయన, ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ నాట్ గెటింగ్ వాట్ యు లైక్. Happiness is not getting what you like. Happiness is liking what you get. Happiness is liking what you get. నీవు ఇష్టపడిన దానిని పొందుకోవడం కాదు సంతోషం అంటే. నీకు దొరికిన దానిని ఇష్టపడుట సంతోషం. నేను కోరుకున్నటువంటి భార్య నాకు రావాలి అనేది సంతోషం కాదు. దొరికిందేదో దాన్ని నువ్వు ప్రేమించాలి, అది నీకు సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. యు బిగిన్ టు లైక్ వాట్ ఎవర్ యు గెట్. దాని కొరకు నీ స్వచిత్తము చావాలి. దేవుని యొక్క మహాజ్ఞానము మీద నీకు నమ్మకం ఉండాలి. దేవుడే కంట్రోల్ చేస్తున్నాడని నమ్మకం నీకు ఉండాలి. మనం అనుకున్నట్లు మన జీవితంలో ఏ ఒక్కటి జరగదు, జరగడానికి అవసరం లేదు, జరగాల్సిన అవసరం లేదు. జరగడం మనకే మంచిది కాదు. మనం అనుకున్నట్టు ఏది జరగకూడదు. దేవుడు అనుకున్నట్టు అన్నీ జరగాల. నీ పెళ్ళి, నీ ఉద్యోగము, నీ సేవ, నీ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా దేవుడు అనుకున్నట్టు జరగాలి, నువ్వు అనుకున్నట్టు కాదు. నీవు అనుకున్నట్టు కాకుండా ఆయన అనుకున్నట్టు జరిగినప్పుడు, దేవుడు అనుమతించకపోతే నా జీవితంలో ఇది జరగనే జరగదు. దేవుడు అనుమతించాడు గనుక దొరికినదేదో అదే నాకు గొప్ప ఆశీర్వాదం అనుకోవాలి. నీ మీద ఓ బొగ్గు విసిరేసాడు అనుకోండి దేవుడు, ప్రభువా ఈ బొగ్గు కొరకు నీకు స్తోత్రం అని చెప్పి చూడు, మరుక్షణం అది వజ్రంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. When God sends something into your life, దేవుడు పంపినప్పుడు అది ఆశీర్వాదం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. నువ్వు స్తుతించిన తర్వాత మాత్రం అది ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవ్రీథింగ్ ఈజ్ సర్వింగ్ ద లార్డ్ జీసస్. దుర్బోధకులు యేసుకు సేవ చేయుచున్నారు. అబద్ధ బోధకులు యేసుకు సేవ చేస్తున్నారు, నాకు సేవ చేస్తున్నారు. ఒక రహస్యం చెప్తున్నా, ఏమండి, నా జీవితంలో చాలా టాప్ మోస్ట్ సీక్రెట్ చెబుతున్నా, మీరు ఎవరికి చెప్పకండి. మళ్ళీ నేను చెప్పిన ప్రసంగం చెప్పకుండా వేల ప్రసంగాలు ఎన్ని చేసి ఉంటాయి చెప్పండి? ఎన్ని వేలు? ఆ ఒమేగా స్వరం ప్రారంభమైనప్పుడు అప్పటికే దాదాపు 10,000 ప్రసంగాలు ఉండేవి. ఇప్పుడు తర్వాత ఎన్ని చేశాను? ఏ ప్రసంగం అంతకుముందు చెప్పింది కాదు, ఇప్పుడు చెప్పేది. ఇది కూడా ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు కూడా మల్కాజ్గిరిలో ఏదో చెప్పేసి వస్తున్నాను. ఆ మాట అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు నేను. ఎక్కడికక్కడే కొత్తది. ఏంటండి ఓఫీర్ గారు, మనిషా దేవుడా ఏంటి ఇంత ఇన్ఫినిటీ ఎలాగొచ్చింది? ఇంత ఇన్ఫినిట్ వెరైటీ ఎలాగొచ్చింది? He should be a small size God, miniature God. How a human being can have so much of infinite variety of thought? చాలా మందికి అర్థం కాదు. ఒక టాప్ సీక్రెట్ చెప్తున్నా, ఎందుకో తెలుసా? ఈ దుర్బోధకులు అందరు కలిసి నన్ను ఇంత పెద్దోడు చేశారు.
దే ఆర్ యాక్చువల్లీ సర్వింగ్ మీ. నేను ఎప్పుడు కొత్త ప్రసంగం చేస్తున్నా, ఎందుకు తెలుసా? ప్రతిసారి నేను బోధకు పూనుకున్నప్పుడు ఒక కొత్త తిక్కలోడు నాకు కనబడుతున్నాడు. ఒక కొత్త తిక్కవారం కనబడుతూ ఉంది. ఇప్పుడు నేనేమో ఐఎమ్ అడ్రస్సింగ్ ద సిచ్యువేషన్స్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద చర్చ్. సమాజములో సంఘములో ఉండే పరిస్థితులను సంబోధించి అడ్రస్ చేసి మాట్లాడుతున్నా. అంతులేనన్ని అసంఖ్యాకమైన కొత్త ప్రసంగాలు రంజిత్ తోఫీర్ గారికి ఎందుకు ఉన్నాయంటే, అంతులేనంత తిక్కలతనం అవతల ఉంది, అంతులేనన్ని అడ్డగోలు బోధలు అవతల ఉన్నాయి. సో సైతాన్ గాడు ఏమనుకుంటున్నాడంటే, అంతులేనంత కన్ఫ్యూజన్ పుట్టించి దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నానని ఆ తిక్కలోడు అనుకుంటున్నాడు. అంతులేనన్ని లెక్కించలేనన్ని దుర్బోధలు వాడు పుట్టించినందుచేత దేవుని సత్యంలో ప్రతిష్ఠింపబడిన ఒక ప్రవక్త భూమి మీద ఉన్నందుచేత అంతులేని సత్యవాక్య ప్రవాహం బయలుదేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుడు చాలా ఖతర్నాక్ మేధావి, నేను చెప్తున్నాను. హీస్ అల్టిమేట్ విజ్డమ్ పర్సానిఫైడ్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సర్వ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. నేను సేవించే దేవుడు రాయి రప్ప కాదు, మామూలోడు కాదు. ఆయన విశ్వములో దేవుడు ఉన్నాడు అనేది చాలా తప్పు. నేను ఎన్నోసార్లు అంటున్నా. ఓఫీరిజం వర్ధిల్లాలి అంటున్నారు కదా, అసలు ఏంటదని చెప్పమంటే ఒకటని చెప్పమనండి. దానికి మీరు ఇవ్వగలిగిన బెస్ట్ నిర్వచనం ఏంటంటే, వర్ధిల్లి తీరవలసినదేదో అదే ఓఫీరిజం అని చెప్పగలరు. ఓఫీరిజం వర్ధిల్లాలంటే, ఓఫీరిజం అంటే ఏంటంటే ఏదైతే వర్ధిల్లాలనో అదే ఓఫీరిజం సార్. అంతకన్నా ఏం చెప్పలేము. ఈ ఇజంలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే, భూమి మీద చేయబడిన వాదములలో బోధనలో ఏది టోటల్గా తప్పు కాదు. ఆల్ ఇజమ్స్ ఆర్ రైట్. మార్క్సిజం, కమ్యూనిజం, డార్వినిజం, కాల్వినిజం, ఆల్ ఇజమ్స్, ఈ ఇజంలన్నీ కలిసి ఒక నిజంని మనకు చూపిస్తాయి. ఆ నిజం పేరు యేసయ్య. దేవునికి స్తోత్రం. నథింగ్ ఈజ్ రాంగ్. డార్విన్ వాజ్ రైట్. అన్ని ఇజంలు కూడా కరెక్టే. డార్విన్ ఏమన్నాడు? కణాంగ జీవి నుండి మనిషి దాకా డెవలప్ అయ్యారని అన్నాడు. హీఈస్ రైట్ ఇన్ వన్ యాంగిల్. వెన్ యూ సీ ఇట్ ఇన్ ద ప్రాపర్ యాంగిల్ అండ్ పర్స్పెక్టివ్, define it properly, everything, every statement ever said by any intelligent man is bound to be right. Nothing but right. సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, సరైన కోణంలో చూసినప్పుడు దేవుడు లేడు అనేది కూడా సత్యమే. దేవుడు లేడు అనేది కూడా సత్యమే. ఈ మాట నేనే అనేది కాదు, రిచర్డ్ రూమ్బ్రాండ్ గారు అన్నారు. రిచర్డ్ రూమ్బ్రాండ్ గారు అన్నారండి, సువార్త కొరకు 14 సంవత్సరాలు రొమేనియా చెరసాలలో చిత్రహింసలు పడ్డటువంటి గొప్ప మహాభక్తుడు రిచర్డ్ రూమ్బ్రాండ్ గారు అన్నారు, ద ఏథిస్ట్ సేస్ గాడ్ ఈజ్ నాట్. హీజ్ రైట్ ఇన్ వన్ సెన్స్ అంటాడు, ఇన్ వన్ యాంగిల్ హీజ్ రైట్. దేవుడు లేడు అనేది కూడా నిజమే అంటాడు. ఎట్లా తెలుసా? ఎట్లా నిజమో చెప్పాడు ఆయన. ఎలా నిజం అంటే, భువనగిరి గుట్ట ఉన్నది, నవబత్ పహాడ్ ఉన్నది, చార్మినార్ ఉన్నది, తాజ్మహల్ ఉంది. అట్లా దేవుడు ఉన్నాడు. ఈ చెట్టు ఉంది, ఆ గుట్ట ఉంది. అట్లా దేవుడు ఉన్నాడు అనేది తప్పు. గాడ్ ఈజ్ నాట్. గాడ్ హ్యాపెన్స్ ఎవ్రీ మూమెంట్ అండ్ యూ అన్నాడు. దాన్ని ఎలా నిరూపించాడంటే, వడివడిగా ప్రవహించే నదిలో నిలబడ్డావు. ఏ 2 క్షణాలలో కూడా సేమ్ వాటర్లో నువ్వు నిలబడలేదు. ఈ సెకండ్ ఏ వాటర్లో నిలబడ్డావో, నెక్స్ట్ సెకండ్ కొత్త వాటర్. ఎవ్రీ సెకండ్ న్యూ వాటర్ ఈజ్ టచింగ్ యువర్ బాడీ.
అలాగే దేవుడు నిత్య నూతనుడు. క్షణము క్రితం ఉన్నట్టుగా, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉన్నట్టుగా, నెక్స్ట్ కాదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ న్యూ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్. నువ్వు అక్కడ నిలబడ్డావు, ఎవ్రీ సెకండ్ కొత్త నీరు టచ్ అవుతున్నట్టు. గాడ్ హ్యాపెన్స్ ఎవ్రీ మూమెంట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ న్యూ. కాబట్టి ఒక రాయి, చెట్టు, గుట్ట ఉందన్నట్టుగా దేవుడు ఉన్నాడు అనేది కాదు. దేవుడు ఆల్వేస్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్. అందుకే ఆయన ఎప్పుడు అలసిపోకూడదు అన్నాడు అన్నమాట. దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకుంటారు? అని ఏమయ్యా ఇట్లా చెప్తున్నావు, నాకు అర్థం కావాలా అక్కర్లేదా? అర్థమయ్యే భాష చెప్పు బాబు అని అంటే దానికి కూడా చెప్పాడు ఆయన. ఇంత రాసిన పుస్తకం ఇది, ఆయన రాసిన గ్రంథాల్లో ఉన్న విషయం ఇది. రిచర్డ్ ఉమ్రాన్ పుస్తకాలు మొత్తం నెట్లో కొట్టి లాక్కొని ఇంట్లో పెట్టుకోండి అందరూ. ఎన్నోసార్లు చెబుతున్నాను, ప్రాచీన కాలపు భక్తుల గ్రంథాలు కూడా ఉండాలి మన ఇంట్లో. బైబిల్ ఉండాలి, ఓఫీర్ గ్రంథాలు ఉండాలి. ఆస్వాల్డ్ స్మిత్ గారు, వాచ్మన్ నీ గారు, ఏడబ్ల్యూ టోజర్ గారు, ఫేబర్ గారు, వీళ్ళు మహా భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ పరంపరలో నేను ఆఖరుని. అవి కూడా మీరు చదవాలి. ఇది మొదటిసారి చెప్పానా? దానికి మళ్ళీ ఏమని వివరించాడు తెలుసా ఆయన? దేవుడు ఉన్నాడు అనేది పూర్తి సత్యము కాదు, అనుక్షణము నూతనంగా ఉంటాడు గనక ఓ కొండ బండ రాయి రప్ప ఉన్నట్టుగా దేవుడు ఉన్నాడని అనుకోకండి. ఇమాజిన్ గాడ్ యాజ్ ఎ పర్సన్ హూ ఇస్ న్యూ ఎవ్రీ సెకండ్. అంటే మాకు అర్థం కావాలా అక్కర్లేదా సార్, ఏంటో నువ్వు గ్రీక్ అండ్ లాటిన్ మాట్లాడుతున్నావు అన్న వాళ్ళ కొరకు మళ్ళీ ఆయన రాశాడు ఏమిటంటే, God is bigger than, greater than my tongue. He is greater than my mind. So every idea I can form about God is bound to be wrong. Every statement I can make about God is bound to be wrong. దేవుడు నా మనస్సును మించిన వాడు గనక దేవుని గూర్చి సరైన ఐడియా నేను ఎప్పటికీ నా మైండ్లో నేను ఫామ్ చేసుకోలేను. దేవుని గూర్చి కరెక్ట్ ఐడియా నా మైండ్లోకి వచ్చిన నాడు దేవుడు నా మైండ్ కంటే చిన్నోడైపోతాడు కదా. ఏనుగును సంచిలో పెట్టామంటే సంచి కన్నా ఏనుగు చిన్నది. ఈ సంచిలో దేవుణ్ణి పెట్టామంటే దేవుడు ఈ బుర్ర కన్నా చిన్నోడు అన్నమాట. ఆయన నాకేం హెల్ప్ చేస్తాడు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు? దేవుడు నా బుర్ర కంటే గొప్పవాడు కనుక కరెక్ట్ ఐడియా ఆయన గూర్చి డెఫినేషన్ ఎప్పటికీ నా బుర్రలో రాదు. ఆయన గురించి నేను ఏర్పాటు చేసుకోగలిగిన ప్రతి మానసిక చిత్రము, భావచిత్రము తప్పే. కరెక్ట్ భావచిత్రం దేవుని గురించి ఎప్పటికీ నేను ఫామ్ చేసుకోలేను. దేవుడు నా నాలుక కంటే మించినవాడు, నా వాక్శక్తి కంటే మించినవాడు కనుక దేవుని గురించి ఎప్పటికీ నేను రైట్ స్టేట్మెంట్ చేయలేను. ఎవ్రీ స్టేట్మెంట్ ఐ కెన్ మేక్ అబౌట్ గాడ్ ఈజ్ బౌండ్ టు బి రాంగ్. మేబీ ఈవెన్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అన్నాడు. అంతా సూపర్ థింకర్స్ వాళ్ళు, అట్లాంటి బ్రెయిన్స్ ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నా, నేను చాలా చిన్న ఉన్నాను, నాకంటే మహా మేధావులు ఉన్నారు. ఎంత గొప్పగా చెప్పాడు చూసారా. దేవుని గూర్చి కరెక్ట్గా నేను ఏదైనా మాట్లాడగలిగితే నా వాక్శక్తి కంటే చిన్నవాడైపోతాడు. దేవుని గూర్చి నేను చేయగలిగిన ప్రతి స్టేట్మెంట్ రాంగే. ఇప్పుడు నేను చెప్పింది కూడా రాంగ్ అయి ఉండొచ్చు అంటాడు. అంత అగోచరుడైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఇప్పుడు నీ ప్రసంగమే అగోచరంగా ఉన్నది బాబు. అసలు నువ్వు ఎత్తుకున్న మూలవాక్యం ఏంటి? యాకోబు పత్రిక ఎక్కడ వదిలేసావు? ఇదంతా కట్టి పతంగి లాగా దునియా మొత్తం తిరుగుతున్నావు. క్యాతో బి హాయ్. నువ్వు ప్రసంగం యాద్ మరిచిపోయి వచ్చి మమ్మల్ని ఎక్కడెక్కడో గుమాయిస్తున్నావు, అడుగులో తిప్పుతున్నావు ఏంటి? ప్రియులారా, నేను చెబుతున్నా, ప్రతి విషయము దేవునికి సేవ చేస్తుందని ఎత్తుకున్నాను. అంతకుముందు ఓ మాట అన్నా, ఏమన్నాను? అరే నూనె కొరకు ప్రార్థన చేయాలనా, రోగి కొరకు ప్రార్థన చేయాలా అని అడిగాను కదా. నూనె కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? నూనెకేం రోగం వచ్చింది? నూనె కొరకు ప్రార్థన చేయమని బైబిల్లో ఎక్కడుంది?
అని అడిగే క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు అని కదా నేను చెప్పింది. దాని కొరకనే ఈ వచనం చదివాను అన్నమాట. దానికి జవాబు చెప్పడానికి వాళ్ళు కూర్చున్నా. నేను ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయడానికే మేము బుద్ధి చెప్పుచ్చు వాక్యము బోధిస్తున్నాం అన్నాడు. బాగా గమనించండి, నూనె కొరకు ప్రార్థన చేయమని బైబిల్లో లేదు. అయినా నేను నూనె కొరకు ప్రార్థన చేస్తున్నా. మరి ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఏదోలే అని అనుకోకండి. మనం దగ్గినా తుమ్మినా దాని వెనుక లారీలు ట్రక్కుల లోడ్ల కొద్ది లాజిక్ ఉంటుందనే సంగతి ఎన్నిసార్లు చెప్పానంటే ఆ చెప్పింది కూడా ఓ ట్రక్ లోడ్ అవుతుంది. నూనె కొరకు మనము ప్రార్థన చేయడానికి ఒక కారణం ఉన్నది. అదేమిటంటే ఇప్పుడు నేర్చుకోండి. ఇక ఇంతసేపు అంతా ఉపోద్ఘాతం. ఒకటే స్టేట్మెంట్ చేసి ముగించేస్తాను. నిర్జీవ వస్తువులలో తన శక్తిని ప్రతిష్ఠించుట దేవుని పద్ధతి, దేవుని కార్యాచరణ విధానము. లైఫ్లెస్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్లో దేవుడు తన శక్తిని ప్రతిష్ఠిస్తాడు. అది నూనె కావచ్చు, నీళ్లు కావచ్చు, రాయి కావచ్చు, రప్ప కావచ్చు, బంగారు ఆభరణం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రాణరహితమైన నిర్జీవమైన వస్తువులో దేవుడు తన శక్తిని ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్ఠించి అక్కడ నుండి ఆయన కార్యము చేయుట దేవుని పద్ధతి. మనం నూనె కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే, యాకోబులో ఆయన రోగి కొరకు నూనె రాసి ప్రార్థన చేయమన్నందుకు కాదు మనం చేసేది. అక్కడ క్లారిటీ మీరందరూ మీ మనసులో క్లారిటీ తీసుకోవాలి, స్పష్టతను మీరు కలిగి ఉండాలి. నూనె రాసి రోగి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినందుకు నూనె కొరకు ప్రార్థన అస్సలు మనం చేయటం లేదు. దానికి సంబంధమే లేదు. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము నూనె కొరకు అంటే, ఇదిగో ఇందుకొరకు ప్రార్థన చేస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా. హల్లెలూయా, దేవునికి స్తుతి స్తోత్రం. పౌలు శరీరానికి తగిలిన చేతి గుడ్డ, చెమటొచ్చింది అలా రాసుకొని అక్కడ పెట్టుకున్నారు. ఎవరు వచ్చి పౌలన్నా పలానా ఊళ్ళో రోగి ఉన్నాడు ప్రార్థన చేయాలి రమ్మంటే, నేను రాలేను తమ్ముడు, ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతున్నా, ఆ దారైనా కాదు ఆంధ్రవే ఆగి వెళ్దామంటే ఈ తూర్పది పడమరా రాలేరు. మరి ఎట్లాగన్నయ్యా చాలా సఫర్ అవుతున్నాడు రోగి అంటే, పర్లేదు తమ్ముడు ఈ ఖర్చీకి తీసుకెళ్ళడం ఇస్తాడు. ఈ ఖర్చీకి తీసుకెళ్ళి ఆ రోగి మీద పెట్టగానే ఆ రోగం ఎప్పుడో పటాపంచలు అయిపోతుంది. ఆ ఖర్చీఫ్లో ఏమొచ్చిందన్నమాట, స్వస్థపరిచే యేసు శక్తి దాంట్లోకి వచ్చి దేవుడి స్తోత్రం కలుగునుగా. ఒక ఖర్చీఫ్ తీసుకొని బయలుదేరాడు పెద్ద మనిషి, అది ఒకడు వచ్చి పట్టుకుపోయాడు. ఈ లోపల ఇంకోటి వచ్చి ఇంకొక డైరెక్షన్లో అక్కడ ఇంకోటి దయ్యం బట్టి చాలా విలవిల్లాడించేస్తుంది వాడిని, విడుదల కావాలి, వచ్చి ప్రార్థన చేయమంటే, లేదు తమ్ముడు ఇంతకుముందు ఒకడు వచ్చాడు నేను రాలేనని చెప్పాను, ఇంపార్టెంట్ మీటింగ్ ఇంకో చోట దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు. మరి ఎట్లాగన్నయ్యా నీవే ఎలాగంటే ఎలాగా, వాడు చాలా బాధపడుతున్నాడు అంటే, పర్వాలేదులే దేవుడు సర్వాంతర్యామి, ఆయన స్వస్థపరచగలడని నడికట్టు తీసి ఇచ్చేస్తాడు. అతని శరీరమునకు తగిలిన వస్త్రములలో దేవుని శక్తి ప్రతిష్ఠించబడింది. ఈ వచనాన్ని బట్టి మనం చేసే ప్రార్థన ఏంటంటే, ఈ నూనెలో నీ రక్తపు శక్తి నింపు ప్రభాని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు, తప్పకుండా అద్భుతాలు జరుగుతున్నాయి.
ఎన్నో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి కదా మళ్ళా నూనె సీసాలు వస్తున్నాయి కాదా? మరి ఈ నూనె ప్రార్థన చేయించుకొని పోయిన వాళ్ళకి ఏ కార్యం జరగలేదు, మళ్ళీ వస్తాడా ఇంకోసారి? దేవుని బిడ్డలారా, 84, 85 ప్రాంతాల్లో ఇక్కడ ఈ కాలనీలో నేను సంఘం ప్రారంభించినప్పుడు ఒక వైశ్య కుటుంబం ఉండేది. పెళ్ళయింది, చక్కని అన్యోన్య దాంపత్యము. ఆ అమ్మాయికి కడుపు నొప్పి వచ్చేది. ఎంత నొప్పి అంటే చాలా గిలగిల కొట్టుకునేది అన్నమాట. మంచి సౌండ్ పార్టీ, లక్షలే ఖర్చు పెట్టారు, నొప్పి తగ్గలేదు. దానికి తోడు రాత్రిపూట వెళ్ళకిలా మంచం మీద పడుకుంటే నా 2 అరచేతులు కలిసినంత పెద్ద పడగ నాగుపాము, నల్లటి త్రాచు వాళ్ళ పొట్ట మీద లొంగలు చుట్టుకొని పడుకొని ముఖం మీద పడగబెట్టి బుష్ అనేది అనమాట. ఉలిక్కిపడి కెవ్వున కేకేసి చూసరికి ఏముండేది కాదు. దురాత్మలు, దయ్యములు అట్లా వాళ్ళని పీడించినాయి. రాత్రి నిద్ర ఉండేది కాదు, పిల్లలు పుట్టడం లేదు. ఈ కడుపు నొప్పి ఒక బాధ, ఈ నాగుపాముల వేధింపు. 2 వృద్ధ ఆంటీస్ అక్కడ తల్లులు ఉండేవాళ్ళు, వాళ్ళు నైబర్స్ అన్నమాట. మా పాస్టర్ గారితో ప్రార్థన చేస్తాం చెబుతున్నారు. నాకేం విజయవాడలో మీటింగ్ ఉంది, మెయిన్ రోడ్లో విజయవాడ బస్సు ఎక్కబోతున్నా. ఆ టైంలో ఒక్కడుకు ప్రార్థన చేసి వెళ్ళండి నేను చెప్పి, ఒక్కడు కాదు 2 కాదు అమ్మాయి, బస్సు వెళ్ళిపోతుంది, అవతల 10,000 మంది మహాసభ, నేను ఆగలేనని చెప్పి. పాస్టర్ గారు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు రావాలి, ఇప్పుడు మాకు అంతా నాశనం అయిపోయేటట్టున్నాం, నిద్ర లేదు, ఆహారం లేదు, తట్టుకోలేని శారీరక చిత్రహింస, ఈ నొప్పి, కడుపు నొప్పి, మాకు భయం వేస్తుంది, భయంగా బ్రతుకుతున్నాం మేము అని ఏడ్చారు. వెళ్తూ రోడ్డు మీద నిలబడి ఓ చెంబులో నీళ్లు తీసుకురమ్మన్నాను. సిలువ గుర్తు, ఆ నీళ్ళను నా చూపుడు వెళ్ళిపెట్టి సిలువ గుర్తేసి యేసు రక్తంగా దీన్ని మార్చండి ప్రభు అని ప్రార్థన చేసి, వాళ్ళు ఇంకా అన్యులే, అప్పటికి బాప్తిస్మాలు కూడా లేవు. దేవుడు ముట్టాడు, దీంట్లో దైవశక్తి ఉంది, యేసయ్య శక్తి ఉంది. మీరే యేసు రక్తం చేయమని చెప్పుకొని మీ ఇంటి చుట్టూరా చల్లుకోండి, ఈ రాత్రి నుండి పాములు రావని చెప్పాను. వాళ్ళు ఎలాగనాలో చెప్పండి, 4-5 సార్లు, అలవాటు ఉన్న మాట కాదు కదా. యేసు రక్తమే జయమని 10 సార్లు పలికించి వాళ్ళని పంపించేసి వెళ్ళిపోయా, బస్సుకి వెళ్ళిపోయా. ఆ రోజు నుండి మళ్ళీ ఆ పాములు ఇంట్లోకి వస్తే ఒట్టు, పాములు లేవు, కడుపు నొప్పి కూడా పోయింది. నేను మళ్ళీ విజయవాడ నుంచి వచ్చాక అద్భుతం జరిగింది పాస్టర్ గారు, పాములు ఎక్కడ పోయినాయో, కడుపు నొప్పి ఎక్కడ పోయిందో. అంతకుముందు 3 లక్షలు ఖర్చు పెట్టాం, నొప్పి తగ్గలేదండి. ఆ నీడే కాస్త తాగండి అని చెప్పా, పోయింది. మీదటికి కాలమున మీకు చక్కని గర్భఫలం కలుగుతుంది అన్నాను. సంవత్సరం అయ్యాక చక్కని పాపను ఎత్తుకొని వచ్చారు, దేవుని స్తోత్రం కలుగును. బాప్తిస్మాలు కూడా పొందారు. ప్రియులారా, నూనె కొరకు ప్రార్థన చేస్తే నూనె లోపలికి యేసయ్య శక్తి వస్తుంది. నీళ్ళ కొరకు ప్రార్థన చేస్తే నీళ్ళలో దేవుని శక్తి వస్తుంది. ఈ కర్చీఫ్ కొరకు ప్రార్థన చేసి ప్రభాని శక్తి ఇందులో నింపమంటే నింపాయని ఇస్తాడు. కర్చీఫ్ తీసుకెళ్ళొచ్చు, అద్భుతాలు జరుగుతాయి. మీరు నమ్మగలిగిన నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. ఇది ఇప్పుడు పౌలు కాలంలో కొత్తగా ప్రారంభమైంది కాదు, పాత నిబంధన కాలములో కూడా. మందసం ఉన్నది ఏమండి, మందసమును డైరెక్ట్గా ముట్టుకోవద్దు. మందసాన్ని డైరెక్ట్గా ముట్టుకుంటే ఏం జరుగుతుందిట? మందసము నేరుగా ముట్టుకొనుట ఘోరమైనటువంటి పాపము. దయచేసి 1 సమూయేలు గ్రంథము చూడండి దయచేసి. ఎప్పుడైతే మందసము ఫిలిష్తీయులు చెరబట్టుకొని తీసుకెళ్ళినారో, అప్పుడు ఏలీ అనే ప్రధాన యాజకుడు ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయం 1 సమూయేలు 4వ అధ్యాయము 22వ వచనం చూడండి దయచేసి. దేవుని మందసము పట్టబడిపోయినందున ఏలీ ఏం చెప్పాడు? ప్రభావం ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయాను. అసలు మందసాన్ని డైరెక్ట్గా ముట్టుకుంటే ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఉజ్జా అనేవాడు దాన్ని ముట్టుకున్నందుకు చచ్చిపోయాడు.
మందసాన్ని ఎవడు ముట్టుకోకూడదు. మూత కర్రలు పెట్టారు దానికి, అటు ఇటు రింగులు పెట్టి దానికి మూత కర్రలు పెట్టి ఆ కర్రలు పట్టుకొని మూయాలి. డైరెక్ట్గా ఆ బాక్సును ముట్టుకోదు, ముట్టుకుంటే చచ్చిపోతారు. ఇశ్రాయేలీలే ముట్టుకున్నా చచ్చిపోతారు, లేవీలు ముట్టుకున్నా చచ్చిపోతారు. అలాంటిది ఫిలిస్తీన్లు ఎట్లా ముట్టుకున్నారు దాన్ని? ఫిలిస్తీయులు ఆ మందసాన్ని ముట్టుకున్నారు, వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు. పట్టుకుపోయి వాళ్ళ దేవత గుడిలో పెట్టారు, దాగోను దేవత గుడిలో. ఏలీ అన్నాడు, ప్రభావము ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ ఇంకో సూత్రం చెబుతున్నా. దేవుడు నిర్జీవ వస్తువులలో తన శక్తిని ప్రతిష్ఠిస్తాడు, కానీ దేవునికి ఇష్టము కానప్పుడు తాను ప్రతిష్ఠించిన శక్తిని మళ్ళీ ఆయన విత్డ్రా కూడా చేయగలుగుతాడు. ఉపసంహరణ కూడా ఉంటుంది. ప్రాణము లేని నిర్జీవ వస్తువుల్లో దేవుడు శక్తిని ప్రతిష్ఠించి ఇక తర్వాత అది శాశ్వతంగా మంత్రదండంలాగా పనిచేస్తుందని అనుకోవద్దు. దేవుని చిత్తం కానప్పుడు ఉపసంహరిస్తాడు ఆ శక్తిని. మందసములో కొంతకాలము శక్తిని నింపాడు. ఇశ్రాయేలీలు అవిధేయులైనప్పుడు ఆ శక్తిని ఆయన విత్డ్రా చేశాడు. అందుకే ఫిలిస్తీన్లు ముట్టుకోగలిగారు. ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు ఏలీ. మంగళసూత్రాలు కట్టిస్తాం, ప్రార్థన చేసి కట్టిస్తాం. చాలామంది అంటారు, మీది హిందూ మతమా క్రైస్తవ మతమా? క్రైస్తవ పెళ్లి చేసి మరి మంగళసూత్రాలు ఏంటండి అంటే మీకు అది కూడా తెలీదా? మాది హైందవ క్రైస్తవం కదా. ఇది హిందూయిజమా క్రిస్టియానిటీ అంటే? హిందూ క్రిస్టియానిటీ బాబు. బుక్కే రాశాం, ఇంతలో బుక్కే. మళ్ళీ కొత్తగా ప్రశ్న అడిగితే ఏం చేయాలండి? ప్రియులారా, మంగళసూత్రాలు కట్టిస్తాం, పెళ్లికి రింగులు పెడితే దానికి ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? ఈ ఆభరణములో దేవాన్ని శక్తిని నింపి వీరి దాంపత్యము సుఖముగా కొనసాగునట్లు రక్షించు. వారికి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను వర్ధిల్లజేసే శక్తి. ఇతనితో నేను చేసుకున్న నిబంధన ఇది కదా అని అమ్మాయికి ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉండటానికి, నేను కట్టినటువంటి ఆ తాళి నేను చేసిన నిబంధన సూచన కదా అని వీడికి ఎప్పుడు గుర్తొస్తూ ఉండటానికి, అమ్మాయి ఒంటికి తగులుతూ ఉంటుంది, అబ్బాయి కనుచూపు దాని మీద పడగానే మా నిబంధన ఇది కదా అని జ్ఞాపకం చేయటానికి దేవుని శక్తిని దాంట్లో ప్రతిష్ఠించి కట్టిస్తాం. మేము ఏది చేసినా చాలా ఆలోచన ఉంటుంది అందులో అనే గ్రహింపు అందరికీ రావాలి. ఉట్టిగానే ఏం చెయ్యం మేము. ఈ మధ్య పెళ్లి చేసినప్పుడు కన్యాదాత అమ్మాయి తండ్రి రమ్మని పిలిచా. వాళ్ళ అమ్మ అలిగిందట, నన్నెందుకు పిలవలేదు? నేను ఎన్నోసార్లు చెప్తున్నా, నేను ఎవరినన్నా పోయి డొక్కలు పొడిచినా అనుకోండి, దైవ జనుడై ఉండి అట్లా పొడవచ్చినా అని మాట్లాడొద్దు. ఓహో ఇట్లు పొడవవలన అన్నమాట అనుకోవాలంతే. ఎవరినైనా పోయి ముక్కు మీద గుద్దిన అనుకోండి, ఓహో ఇట్లు గుద్దవలని అన్నమాట అని నేర్చుకోవాలి అంతే తప్ప అట్లా గుద్దొచ్చినా అని అనకూడదు. చాలా తప్పు. వెరీ సింపుల్. నేను చెప్తున్నా, అబ్బాయికి అమ్మాయిని ఇచ్చేటప్పుడు కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత రండని పిలిచా. ఎందుకు తెలుసా? లోకమంతా నీకు పిల్లనిచ్చిన మామ ఎవరురా అంటారు, కానీ పిల్లనిచ్చిన అత్త ఎవరు అంటారా? అరే హమ్కు మాలూమే హమ్ క్యా కర్ రహే సో. ఆడపిల్ల దగ్గరకు వచ్చేసరికి మీ అత్తవారు ఏ ఊరు అంటారు, అవునా? మగవాడి దగ్గరకు వచ్చామంటే మీ మామగారు ఏ ఊరు అంటారు, అవునా? పిల్లనిచ్చేది మామ పని. ఆయన తోడుగా భార్యను తెచ్చుకో. ఆ సందర్భంలో ఆమె జనాభా లెక్కల్లో లేదు. ఆమె వచ్చినా సరే వేదిక మీదకి పిల్లనిచ్చింది మాత్రం మామ. మగవాడి దగ్గరకు వచ్చి నీకు పిల్లనిచ్చిన మామ ఎవరు అంటారు, అత్తెవరు అనరు. తప్పు. అది సాంప్రదాయానికి విరుద్ధం, అసభ్యంగా ఉంటుంది. పిల్లనిచ్చిన అత్తెవరంటే అసభ్యంగా ఉండదు.
అది అమ్మాయిని పట్టుకొని మీ మామగారు ఎక్కడ అనొద్దు, తప్పు, అసభ్యంగా ఉంటుంది. అంత టన్నుల కొద్ది లాజిక్ ఉన్నదే ఓఫీర్ మినిస్ట్రీస్. కాబట్టి ఇట్లెందుకు చేసావు అట్లా అన్నోడల్లా తిక్కలోడే చెప్తున్నా. అరే అట్లా అనొద్దు నువ్వు, అసలు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. నువ్వు ముందు నేర్చుకో. విశ్వగురువు దగ్గర నేర్చుకున్నవాడిని నేను. భూమి మీద ఉన్న గురువులకే గురువును. నా దగ్గర ఎక్కువ మంది రారు, ఎందుకంటే రేపొద్దున గురువులు అయ్యేవాళ్ళు ఇక్కడికి వస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను సన్మానం చేయించుకున్నానని నా దండ వేసిన చూపించి క్రైస్తవం దండలు వేసుకోవడాన్ని అనుమతిస్తుందా అని అడిగారు. మిత్రులో మరి విరోధులో తెలియదు. దానికి చాలా సింపుల్గానే అంత హిమాలయ పర్వతం అంత ప్రశ్న చేస్తారా? నా ముందు అది ఒక ఎంటుక అంత మందం కూడా ఉండదు. క్రైస్తవం దండలు వేసుకోవాలని అనుమతిస్తుందా అనే ప్రశ్నకు నా జవాబు ఏంటంటే, మరి నిషేధించిందా అనేది నా ప్రశ్న. వద్దని ఏ వచనము చెప్పాను, ఏ గ్రంథము, ఏ వచనం, ఏ అధ్యాయం చెప్పింది దండలు వేసుకోకూడదని ఎక్కడుంది? ఇంకా బూడిదకు ప్రతిగా పూదండ నేను ఇచ్చేదనని దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకే అగాపే సంపూర్ణ సువార్త సంఘం అంటే ఆ ఖతర్నాక్ మేధావి కట్టినటువంటి ఖతర్నాక్ సంఘం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకు నిర్జీవ వస్తువులలో దేవుడు తన శక్తిని ప్రతిష్ఠించుట మనకు కొత్త నిబంధనలు కనపడిందా, పాత నిబంధనలు కనపడిందా? అక్కడైనా ఇక్కడైనా. మోసే చేతి కర్ర, ఈ కర్రను చాపమన్నాడు, అంత నీడు పాయలైపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు కొన్ని పరిమితులకు లోబడటానికి ఇష్టపడుతున్నాడు. నేను ఇప్పుడు రాసే కొత్త గ్రంథంలో ఒక కొత్త సూత్రాన్ని పరిచయం చేశాను. కొలతల కందని దేవుడు కొలతలు వేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎ గాడ్ హూ కెనాట్ బి మెజర్డ్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు మెజర్ ఎవ్రీథింగ్. నీ తల మీద వెంట్రుకలు లెక్క పెట్టి కూర్చున్నాడు. ఎందుకు ఆయనకు ఆ పని? మనమే లెక్కెట్టి కూడా అద్దం ముందు నిలబడి 1 2 3 4 5 అని లెక్క పెట్టుకొని ట్రై చేసి చూడండి, ఎంతకాలం పడుతుంది? మీకు ఆ లెక్క ఎప్పటికీ దొరకదు. అయితే మనందరి తలల మీద ఉన్న వెంట్రుకలు దేవుడు లెక్క పెట్టాడు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టాడు. అడవిలో ఎన్ని పక్షులు ఉన్నాయో లెక్క పెట్టాడు. ఒక్క పక్షి కూడా సెలవు లేకుండా రాలేదన్నాడు. వై హీస్ కౌంటింగ్ ఎవ్రీథింగ్? ఆయనకి ఏమంటూ ఆయన హాబీ అన్నమాట. గాడ్ ఎంజాయ్స్ కౌంటింగ్ ఎవ్రీథింగ్. మీ ఎముకలు లెక్కించబడి ఉన్నవి, మీ అడుగుజాడలు లెక్కించబడి ఉన్నవి, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డవి, మీ దినములు లెక్కించబడ్డాయి, నీ మాటలు లెక్కించబడ్డాయి. జస్ట్ హీ ఎంజాయ్స్ కౌంటింగ్ ఎవ్రీథింగ్. అలాగే ఆయన ప్రతి దానిని కూడా డిఫైన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ద ఇన్డిఫైనబుల్ గాడ్ వాంట్స్ టు డిఫైన్ ఎవ్రీథింగ్. బాగా గమనించాలి. సర్వాంతర్యామి అయిన దేవుడు ఈ విగ్రహారాధన తప్పు అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఎందుకు తప్పు? ఎందుకేం తప్పు? దేవుడు వద్దన్నాడు కాబట్టి తప్పు. అది కూడా పెద్ద పాయింటేనా? ఎందుకు తప్పు అనగా, ఇక్కడ ఏదో పెట్టాను విగ్రహం అనుకో. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా, ఇక్కడ దీంట్లో ఎవరున్నారు అనుకుంటాడు? భక్తుడు, ఆరాధకుడు ఏమనుకుంటాడు? ఇందులో దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటే ఒక అడుగు ప్రక్కన లేడన్న మాటేగా, ఓ గజం అవతల లేడన్న మాటే కదా, ఓ 10 గజాల అవతల లేడన్న మాటేగా. అక్కడ లేనివాడు ఇక్కడ ఉన్నాడు అనుకోవడమే కదా విగ్రహారాధన. అంతటా ఉన్న నన్ను ఒకచోటే పరిమితంగా ఉన్నాడని మీరు అనుకుంటారు కాబట్టి విగ్రహము తప్పు. కళ్ళు మూసుకుంటే ఎక్కడైనా నేనున్నా, మీరు కళ్ళు తెరిచినా ఉన్నా. అన్ని స్థలములలో ఉన్న నన్ను ఒకచోటనే ఉన్నాడని ఎందుకు పరిమితి విధిస్తున్నారు? సర్వాంతర్యామిని ఎక్కడైనా మీరు చూడగలగాలి.
ప్రతి కణములో, ప్రతి అణువులో, పరమాణువులో దేవుణ్ణి చూడగలగాలి. ఇది విగ్రహారాధనకు విరోధమైనటువంటి వాదం. అది వదిలేసేయండి. ఇప్పుడు మనం చేసేది మాత్రం తాత్కాలిక విగ్రహారాధన కాదా? ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉందురో అక్కడ నేనున్నాను అన్నాడు. అంటే కూడుకోలేని దగ్గర లేడన్నమాటే కదా. విగ్రహారాధకుడు దేవుని ఉనికిని పర్మనెంట్గా లోకలైజ్ చేస్తున్నాడు. ఆత్మలో ఆరాధించేవారు టెంపరీగా లోకలైజ్ చేస్తున్నాడు. ఎవ్రీ వర్షిపర్ ఈజ్ లోకలైజింగ్ గాడ్. An idol worshipper is localizing God, limiting his existence permanently. The one who worships in the spirit also is localizing God for a limited, brief period of time. వాళ్ళందరూ ఏమో శాశ్వతంగా దేవుడు ఇక్కడే పీట వేసుకొని కూర్చున్నాడని విగ్రహాన్ని చేశారు. మనమేమో ఇవాళ ఇక్కడ కూడుకున్నాం, వచ్చేవారు శాతవాహన ఫంక్షన్ అంటాం, ఆ తర్వాత కేపీహెచ్బి ఫంక్షన్. మనం కూడుకున్న ఆ కాసేపటికైతే దేవుడు అక్కడే ఉన్నాడు అనుకుంటున్నాం కదా. కాబట్టి దేవుడు తన శక్తిని పరిమితులకు లోను చేయడానికి ఇష్టపడతాడు. అయితే శాశ్వతమైన పరిమితులు కాదు, తాత్కాలిక పరిమితులు. ఇది క్రైస్తవ మత సారాంశము. మతం అనే మాట కూడా కావాలని వాడని. క్రైస్తవ తత్వశాస్త్ర సారాంశం చెప్తున్నా, ముగించేస్తున్నాను నేను. అంతటా ఉన్న దేవుడు ఒక స్థలములోనే ఉండటానికి ఇష్టపడతాడు. ఎల్లకాలం కాదు, కొద్ది కాలానికే ఆ లోకలైజేషన్ ఆయన ఇష్టపడతాడు. అనంతమైన తన శక్తిని పరిమితమైన ఒక ఆబ్జెక్ట్లో ఉంచడానికి ఇష్టపడతాడు. అది కూడా తాత్కాలికమైన సమయానికి. వన్స్ ఇంప్లాంటెడ్, గాడ్స్ పవర్ విల్ నాట్ స్టే దేర్ ఫర్ ఎవర్. దేవుని చిత్త ప్రకారము ఆయన చిత్తమైనంతసేపు అక్కడ శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అంటున్నా, మీరు వచ్చి నూనె ప్రార్థన చేయించుకొని తీసుకెళ్ళారు. ఆ నూనెలో దేవుడు తన శక్తిని ప్రతిష్ఠిస్తాడు. సోమవారం, మంగళవారం యేసయ్య మీద భక్తి కలిగి ఉన్నారు. బుధవారం వచ్చి మీ మనసు చలించి వేరే దేవత ఆరాధనకి వెళ్ళిపోయారు అనుకోండి. అప్పుడు మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి ఇందులో శక్తి ఉండదు. దేవుని శక్తి చులకనగా ఎవడు పడితే వాడు వాడుకోవడానికి దొరకదు. దేవుని మీద అచంచల భక్తి విశ్వాసములు కలిగిన వారు ఆ భక్తి విశ్వాసాలు ఎంతసేపు కాపాడుకుంటారో ఈ వస్తువులో దేవుని శక్తి అంతసేపే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు విచక్షణాపూర్వకంగా అద్భుతాలు చేస్తాడు, విచక్షణ రహితంగా చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడ్ విల్ డూ ఎ మిరకల్ ఫర్ యూ ఇఫ్ యూ డిజర్వ్ ఇట్, ఇఫ్ యు ఆర్ వర్ది. దేవుని నుండి మేలు పొందడానికి నీవు యోగ్యుడు అయితే నీ కొరకు ఆ మేలు చేస్తాడు. మామూలు ఇప్పుడు నూనె దొరకలేదు ఆ టైంకు, చాలామంది గ్లాసులో నీళ్ళు తీసుకొస్తారు. ఇదేంటమ్మా అంటే నీళ్ళు ప్రార్థన చేసిమ్మని. పల్లెటూరి నిరక్షరాస్యులు, చదువు లేని జనం, వాళ్ళకి గొప్ప భక్తి మర్మం తెలుసు. అది నీళ్ళైతేనేమి, పాలైతేనేమి, లేకపోతే ఇసుక అయితేనేమి, మట్టి అయితేనేమి, అయ్యగారు ప్రార్థన చేస్తే చాలు దేవుని శక్తి దాంట్లో ఉంటుందని వాళ్ళ నమ్మకం. అలాగ అద్భుతాలు పొంది బ్రతికేస్తున్నారు జనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరి నేను ప్రార్థన చేసి, నేనే కాదు ఎవరైనా, ఏ దైవజనుడైనా ప్రార్థన చేసిన నూనె ఒక దేవుని ద్వేషించేవాడు ముట్టుకున్నాడు అనుకోండి, వాడికి విచక్షణ రహితంగా అద్భుత కార్యాలు జరగవు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు. సీనాయి కొండ ఎంత పరిశుద్ధమో ఈ స్థలం అంతా పరిశుద్ధం. వచ్చే వారము వర్షం వచ్చిందని శాతవాహనులకు వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఇక్కడ దేవుడు ఉండడు. మనం ఎక్కడ కూడుకుంటే అక్కడే ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఒక స్థలమునకు పరిమితం అవుతుంది, ఒక వస్తువుకు పరిమితం అవుతుంది, కానీ అది తాత్కాలికముగా మాత్రమే ఉంటుంది. ఆత్మ సంబంధమైన దైవశక్తి కొన్ని భౌతిక పదార్థాల ద్వారా ప్రవహించడం
అనే సూత్రము యొక్క ఎక్స్టెన్షనే భూమి మీద ఉన్న దైవ సేవకులు. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్. ఒక వస్తువులో నుండి దేవుడి శక్తిని పంపడం, ఒక నూనె, నీళ్లు, ఒక వస్త్రము, దాని ద్వారా దేవుడు తన శక్తిని పంపించడం ఉంది చూశారు. దాని యొక్క ఎక్స్టెన్షనే ఈ పాస్టర్లు, ప్రాఫిట్స్, అపాజిల్స్ అన్నమాట. యాక్చువల్గా దేవుడు వితౌట్ ఎనీ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆయన పని చేయగలడు. చేయలేడా? చేయగలడు. కానీ భౌతిక పదార్థములను సృష్టించినాడు గనుక ఆ పదార్థములు గుండా శక్తిని ప్రవహించడం దేవుని చిత్తము. ఆ క్రమంలో భాగంగానే దైవ జనులన్న వాళ్ళు భూమి మీద వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం ప్రారంభ వచనాలు చదవండి, నేను ముగించి వేస్తాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఏమిటి? ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి. ఈయనెందుకు మధ్యలో? దూత ఎందుకండి? ఏమండి, ఆలోచించారా? దేవుడేమో యేసుక్రీస్తుకు ప్రత్యక్షత ఇచ్చారట. యేసు ప్రభు యోహానుకు బయలుపరిచారట. ఎవరి ద్వారా? దూత ఎందుకు మధ్యలో? ఆయన మాట్లాడుకున్నాడు సొంతగా. దేవుడు మనకి ఏదైనా బయలుపరచాలంటే మధ్యలో ఒక దూత వాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ గమనించండి, దేవుడు వస్తువులను వాడుకుంటాడు, వ్యక్తులను వాడుకుంటాడు, స్థలాలను వాడుకుంటాడు. వస్తువులు, వ్యక్తులు, స్థలాలు దైవశక్తిని దేవుని చిత్తమైనంత వరకే కలిగి ఉంటారు. ఇది ఈ వారం ప్రసంగం. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. దేవుడు ఒక వస్తువును వాడుకోవచ్చు, ఒక వ్యక్తిని వాడుకోవచ్చు, ఒక స్థలమును వాడుకోవచ్చు. దేవుని విచక్షణను బట్టి దేవునికి ఇష్టమైనంతసేపే ఆ మనిషిలో శక్తి ఉంటుంది, ఆ వస్తువులో శక్తి ఉంటుంది, ఆ స్థలంలో ప్రభావం ఉంటుంది. దేవుడు దాన్ని విత్డ్రా చేయొచ్చు. చేసినాక ఆ మనిషిలో శక్తి ఉండదు, వస్తువులో ఉండదు, స్థలంలో ఉండదు. మందసాన్ని దావీదు కాలం వచ్చాక ఉజ్జా ముట్టుకుంటే చచ్చిపోయాడు. మరి ఫిలిష్తీయులు ముట్టుకున్నారు, ఏమీ అవ్వలేదు. ఎందుకు? ఆ చెక్క పెట్టెలో బంగారపు రేకులో ఉన్న ప్రభావము ఏలీ కాలంలో వెళ్ళిపోయింది, దావీదు కాలంలో మళ్ళీ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఒక మనిషి ఉన్నాడు, అభిషేకం పొందొచ్చు, తర్వాత పోగొట్టుకోవచ్చు, మళ్ళీ పొందొచ్చు. అభిషేకము అనేది పర్మనెంట్ కాదు. నువ్వు కాపాడుకున్నంత వరకే పర్మనెంట్. రక్షణ మాత్రమే పర్మనెంట్. వరములేవి పర్మనెంట్ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మన దేవుడు ఎంత అద్భుతమైనటువంటి క్యాల్కులేటివ్ గాడ్. ప్రతిదీ క్యాల్కులేషనే. ఎప్పుడు కూడా ఎవరైనా విమర్శించినప్పుడు మీరు కంగారు పడొద్దు. మీరు చెప్పండి, ఏంటి మీ అయ్యగారు నూనె కోసం ప్రార్థన చేస్తున్న, నూనెకి ఏమిటి రోగం అంటే, బాబు నూనెకు రోగం వచ్చిందని కాదు, పౌలు యొక్క వస్త్రాలలో ఆ మందసమని తుమ్మ చెక్క పెట్టెలు, బంగారపు రేకులు, పౌలు యొక్క నడికట్టులు దేవుడు తన శక్తిని ప్రతిష్ఠించినట్టు మా అయ్యగారు విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ నూనెలో దేవుని శక్తిని ప్రతిష్ఠిస్తున్నాడు. యాకోబు 5ను బట్టి కాదు, అపొస్తలుల కార్యాలు 19 కింద ఉన్నాం మేమని చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ సూత్రం చెప్పాను కదా, నేనే కాదు, ఇంట్లో మీరెవరైనా అయ్యగారు అందుబాటులో లేరు, చిన్న పాస్టర్ గారు అందుబాటులో లేరు, భార్యాభర్తలు, మీరు అన్నదమ్ములు, అక్కచెల్లు, మీరు నలుగురు కలిసి మోకరించి ఒక నూనెనో ఒక నీళ్లనో మీరు ప్రార్థన చేసుకుంటే అప్పుడు కూడా శక్తి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. శక్తి పాస్టర్ గారిలో కాదు, యేసయ్య నామంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మగలిగితే మీరు వారమంతా అద్భుతాలు చూస్తారు. మీరు నమ్మగలిగితే అద్భుతం ఇప్పుడే చూస్తారు. నేను ప్రసంగాన్ని ముగించేస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవెంత గొప్ప దేవుడు నాయనా. స్థలములు ప్రాముఖ్యం కాకపోయినా తాత్కాలికంగా కొంతకాలం వరకు కొన్ని స్థలాలను ప్రభావంతో నింపుతావు. నీకు వందనాలు.
వ్యక్తులు ప్రాముఖ్యం కాకపోయినా నిశ్చితమైనప్పుడు వ్యక్తులను వాడుకుంటావు, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వస్తువులు పదార్థాలు ముఖ్యం కాకపోయినా నీకు ఇష్టమైనప్పుడు నిర్జీవ పదార్థాల్లో నీ శక్తి నింపుతావు, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలమునకు ఇక్కడ నీ శక్తి మాలో ప్రతిష్ఠింపబడింది గనుక నీకు వందనాలు. నీ శరీరముగా మేము భావించి రొట్టెని తిన్నప్పుడు ఆ రొట్టెలో నీ శరీరం ఇమిడిపోయింది గనుక నీకు వందనాలు. నీ రక్తముగా భావించి ద్రాక్షరసమును మేము తీసుకున్నప్పుడు మీ రక్తముగా మారిపోయింది గనుక నీకు వందనాలు. నువ్వు ఆశ్చర్యకరుడు గనుక నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ తండ్రి, నీకు స్తుతి, 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 స్తుతి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును అని ఆయన మీకు అన్నిటినీ బోధించును, నా వాటిలో నుండి తీసుకొని మీకు నేర్పించును గనక మీకు అన్నిటిని బోధించునని సెలవిచ్చిన యేసయ్యానికి వందనాలు. యేసయ్య మాట ప్రకారము తండ్రి పంపగా వచ్చిన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. సంఘము మీద మీరు అల్లాడుచున్నందుకు నీకు వందనాలు. మా హృదయాల్లో జ్ఞానమని తేజస్సును వెలిగిస్తున్నందుకై, మండిస్తున్నందుకై, ప్రకాశింపజేస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ మాటలు మా జీవితాల్లో ఫలింపచేయండి, మా వెనికిడిలో ఫలింపచేయండి. ఆశీర్వదించునాథ. మా జీవితంలో ఏదీ వ్యర్థము కాదు, ఏదీ యాక్సిడెంటల్ కాదు, ఏదీ యాదృచ్ఛికము కాదని మీరు మాకు ఈ ప్రసంగ క్రమంలో నేర్పినందుకు నీకు స్తోత్రం. విరోధులు అడిగే ప్రశ్నలు, వ్యతిరేకులు అడిగే ప్రశ్నలు క్రొత్త ప్రత్యక్షతలకు దారితీస్తున్నట్లుగా, ఆటంకములు దేవుని శక్తిని ప్రదర్శించడానికి కారణమవుతున్నట్లుగా ప్రభువా మేము కళ్ళారా చూసాము, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళొచ్చుండగా నీ సన్నిధి మాతో రానివ్వండి. వచ్చే ఆదివారం మళ్ళీ ఎక్కడ కూడుకుంటామో తెలియదు. మీ చిత్తమైతే ఇక్కడ లేక వేరొక చోట ఎక్కడ కూడుకుంటే అక్కడ ఆ స్థలము మళ్ళీ సీనాయి కొండ అయిపోతుంది, ఒలీవల కొండ అయిపోతుంది. మేము నీ మహిమతో నింపబడతాం కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆశీర్వదించండి పరిశుద్ధ తండ్రి. మాకు ముందున్న వారమంతా కూడా మాలో జీర్ణమైన మీ శరీర ప్రభావాన్ని బట్టి, మాలో ప్రవహిస్తున్న మీ రక్తపు శక్తి ప్రభావాన్ని బట్టి నీకు యోగ్యులుగా, నీకు ఇష్టలుగా నీ అడుగు జాడుల్లో నడిచి సిగ్గుపడనక్కర్లేని పనివారు కానీ పిల్లలుగా మళ్ళీ నీ బల్ల ముందుకు వచ్చే కృప దయచేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి సర్వసత్యములోనికి, సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofairministries.org.